మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. ఈ వీడియో వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ విడుదల చేశారు. మై డియర్ స్టూడెంట్స్, బిగ్ కంగ్రాచులేషన్ చాలా మందికి. ఇప్పుడు ఎందుకంటే సెకండ్ రౌండ్ తర్వాత కొద్దిమంది అసలు జాయిన్ అవ్వలేదు, రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే, క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి. సో చాలామంది జాయిన్ అవ్వకపోయేసరికి మ్యాక్సిమం స్టూడెంట్స్కి మంచి మంచి కాలేజెస్ వచ్చాయి, కొద్దిమందికి నో డౌట్. ఓకేనా? సో ఇంకో కొద్దిమందికి ఆ సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్స్. ఇంకొకటి, కొద్దిమందికి మంచి కాలేజే వచ్చింది కానీ వాళ్ళు అనుకున్న బ్రాంచ్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కాలేజీలోనే వాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది, బెస్ట్ బ్రాంచ్ కొరకు ఇంటర్నల్ స్లైడింగ్ అని ఉంటుంది అదే కాలేజీలో. ఇక వేరే స్టూడెంట్ రాడు బయట నుంచి, కానీ అదే కాలేజీలో మీకు ఈసీ వచ్చింది, మీకు కంప్యూటర్ సైన్స్ కావాలి, అక్కడ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుతాడు అనుకున్న స్టూడెంట్ జాయిన్ అవ్వలేడు. సో ఇంటర్నల్ స్లైడింగ్లో మీరు ఆ కాలేజీలోనే కంప్యూటర్ సైన్స్ పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్. మళ్ళీ ఆ కాలేజ్ పెట్టుకుంటే, ఆ వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెట్టుకోవాలంటే ఆ కాలేజీలో చాలా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి. సో మీకు కంప్యూటర్ సైన్స్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత, ఇప్పుడు ఫైనల్ ఫేజ్ రిజల్ట్ వచ్చింది కదా, ఆ ఇంటర్నల్ స్లైడింగ్లో కూడా మీకు బ్రాంచ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది యూజ్ చేసుకుంటే అది చూపిస్తాయి ఎక్కడ ఇచ్చారు క్లియర్గా. ఇంకొకటి, సార్ నాకు సీట్ రాలేదు సార్, ర్యాంక్ చాలా పెద్ద ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను అసలు క్వాలిఫై కాలేదు కదా అంటే స్పాట్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. చాలా సీట్లు మిగులుతాయి మై డియర్ స్టూడెంట్స్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు కూడా మిగులుతాయి, సిఎస్సి సీట్లు కూడా మిగులుతాయి, నో డౌట్. సార్ నేను క్వాలిఫై కాలేదంటే స్పాట్ కౌన్సిలింగ్ క్వాలిఫై అయిన వాళ్ళకి, క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. నేను చూపిస్తాను మీకు, నోటిఫికేషన్లు అఫీషియల్ న్యూస్ చూపిస్తా. ఓకేనా? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి, సెకండ్ ప్రిఫరెన్స్ క్వాలిఫై కాని వాళ్ళకి. ఎలాగో సీట్లు మిగులుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా మై డియర్? ఎంత ర్యాంక్ వచ్చినా సరే స్పాట్ కౌన్సిలింగ్లో ట్రై చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఏం చేయాలో చూడండి, బెటర్ బ్రాంచ్ కొరకు ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. ఓకేనా? ఇది యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఆ రూల్స్ చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను క్లియర్గా. ఓకే, మనం వెబ్సైట్లో టీజీ ఎప్సెట్ అంతే కదా, మనం వెబ్సైట్ ఏం చేస్తాం, టీజీ ఎప్సెట్ 2026, టీజీ ఎప్సెట్ 2026 దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది తెలుసు కదా మనకు ఆల్రెడీ. అడ్మిషన్స్ క్లిక్ చేస్తాం, టీజీసీహెచ్ఈ క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం మీకు సీట్ మెసేజ్ వచ్చింది చాలామందికి. అయితే ఇప్పుడు కాలేజ్ వైజ్ సీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్. మీరు లాగిన్ అయ్యి మీ అలాట్మెంట్ చూసుకోండి. ఏదైనా ఫీజు అలాట్మెంట్ ఆర్డర్ చూసుకోండి క్లియర్గా. మీకు అలాట్మెంట్ ఆర్డర్లో సేమ్ కాలేజ్ వచ్చినా కేటగిరీ చేంజ్ అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కొత్త ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మీరు కాలేజీకి ఇన్ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే, మీకు ఇంతమందికి ఏమో ఓపెన్లో వచ్చింటుంది ఆ కాలేజ్, ఇప్పుడు అడ్జస్ట్మెంట్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో రావచ్చు, మీ కేటగిరీలో రావచ్చు అనమాట. అది చూసుకోండి క్లియర్గా. ఓకేనా? ఆ అలాట్ అయిన కాలేజ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి క్లియర్గా. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే, ఇది మనకు తెలిసిందే. మీకు ఫీజు, సార్ నేను ఇంతకుముందుకు కాలేజీలో ఎక్కువ ఫీజు కట్టినా, ఇప్పుడు వచ్చిన కాలేజ్ తక్కువ ఉందంటే బై డిఫాల్ట్ అది చూపిస్తుంది, నీ అమౌంట్ నీకు వస్తుంది రిటర్న్ ఎక్స్ట్రా కడితే. ఎక్కువ కట్టాలంటే కట్టాల్సింది, అక్కడ చూపిస్తుంది అలాట్మెంట్లో, ఏం టెన్షన్ లేదు. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి మీకు ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఫైనల్ ఫేజ్ తర్వాత కదా. ఫైనల్ ఫేజ్ తర్వాత, ఈ ఫైనల్ ఫేజ్ యాక్చువల్గా రేపు రావాలి రిజల్ట్, రేపు రావాలి, కానీ ఈరోజే ఇచ్చేసిండ్రు. ఇంతకుముందు చూపించాను, స్క్రోల్ అవుతుంది. ఓకే, 5th ఆగస్ట్ రోజు ఇచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ఎప్పటి నుండి 5th నుంచి 7th వరకు టైం ఇచ్చిండు. ఆగస్ట్ 5th నుంచి 7th వరకు. ఎవరైనా కొత్తగా పేమెంట్ చేసేది ఉంటే చేయాలి, కొత్తగా సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఓకేనా? సార్ నేను ఆల్రెడీ ఇంతమందికి నేను ఫీజు కట్టినా కదా అంటే ఇప్పుడు ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉంటే కట్టాలి, తక్కువ ఉంటే నీ అమౌంట్ నీకు వస్తాయి. నెక్స్ట్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ బ్రాంచ్ కాలేజ్. మీకు ఏదైనా కాలేజ్ బ్రాంచ్ చేంజ్ అయినా, కాలేజ్ చేంజ్ అయినా, మీకు అలాట్ అయిన కేటగిరీ అయినా 5th to 7th మధ్యన కాలేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ వాళ్ళు అప్డేట్ చేస్తారు ఎప్పుడు 8th రోజు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొద్దిమందికి నచ్చలేదు, సార్ ఇప్పుడు నేను డ్రాప్ కావాలని అనుకుంటారు. నాకు వద్దు సార్, నేను మేనేజ్మెంట్లో ఒక 3-4 lakhs కట్టి అక్కడ జాయిన్ అయిపోతున్నా అంటే మీరు కట్టిన డబ్బులు రాకపోవచ్చు, సెకండ్ ఫేజ్ తర్వాత కట్టిన డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ టీసీ ఇస్తారు. మీ టీసీ వాళ్ళు ఏం పెట్టుకోరు, మేము జాయిన్ అవ్వము అంటే. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు స్పాట్లో ఫిల్ చేసుకుంటారు, స్పాట్లో ఫిల్ చేసుకుంటారు. కానీ సీట్ ఇగో నాట్ పర్మిటెడ్ అని ఇచ్చారు క్లియర్గా. లేదు మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కాలేజ్ వాళ్ళతోటి వీళ్ళ దగ్గర మాట్లాడిస్తే కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, కాలేజ్ వాళ్ళ చేతులు ఉంటుంది.
ఓకేనా. జాయిన్ అవ్వకుంటే కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, జేఎన్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము స్పాట్లో ఫిల్ చేసుకుంటాము అంటారు, లేదంటే ఎవరైనా పేమెంట్లో కూడా ఫిల్ చేసుకుంటారు, వాళ్ళకి పెద్ద బిజినెస్ అది. ఓకే, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఎప్పుడంటే August 1 నుంచి. ఓకేనా, ఆగస్ట్ అని ఇచ్చారు ఇక్కడ, ఇక స్టార్ట్ అవుతుంది దేన్ని బట్టి దాని రూల్ ప్రకారం. ఓకేనా, పిలుస్తారు ఇప్పుడు. ఇక ఓకే, ఆల్రెడీ కొద్దిమంది పిల్లలు వెళ్ళారు కొన్ని కాలేజెస్కి. ఇది అయిపోయింది కదా కంప్లీట్గా. నెక్స్ట్ నేను ఇదే చెప్తున్నా చూడండి, సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్. సార్ నాకు నచ్చిన కాలేజ్ వచ్చింది కానీ నచ్చిన బ్రాంచ్ రాలేదు, అందుకని నాకు టెన్షన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. వేరే స్టూడెంట్స్ రారు, మీకున్న కాలేజీలోనే బ్రాంచ్ కోసం ట్రై చేయడం అనమాట. ద ఫీ రియంబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడ్. ఏం డిస్టర్బెన్స్ ఉండదు మీకు, ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ అప్లికబుల్ ఉంటాయి. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 12th నుంచి 13th August వరకు ఉంటుంది టైం. ఫ్రీజింగ్ ఆప్షన్స్, కొద్దిమంది ఏం చేస్తారంటే మెకానికల్ వచ్చి ఉంటుంది, టాప్ కాలేజ్ అని అన్ని బ్రాంచ్లు పెట్టింటారు, మెకానికల్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారంటే, సార్ సిఎస్సి వచ్చినా నాకు సంతోషం, లేకపోతే ఈసీ వచ్చినా సంతోషం, సిఎస్ఎం వచ్చినా ఓకే, సిఎస్డి వచ్చినా ఓకే అనుకుంటారు అదే కాలేజీలో. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, మళ్ళీ సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఎం, సిఎస్డి అని ఆ కాలేజీలో ఉంటే అది ఆప్షన్స్ ఇచ్చి 13th రోజు ఫ్రీజ్ చేసుకుంటారు ఆప్షన్స్. ప్రొవిజనల్ అలాట్మెంట్ మళ్ళీ వస్తుంది, ఎప్పుడు 15th August లోపల వస్తుంది, ఆన్ ఆర్ బిఫోర్. మళ్ళీ డౌన్లోడ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు అదృష్టం బాగుంటే ఏదైనా వచ్చిందంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి వెబ్సైట్ ద్వారా, మళ్ళీ అదే కాలేజీలు ఉంటారు కదా, కాలేజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఏది ఆ బ్రాంచ్ అలాట్మెంట్ది ఇవ్వాలి 16th to 17th వరకు అనమాట. ఇది డ్రాప్ అవుట్స్ క్యాన్సలేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షెల్ నాట్ బి పర్మిటెడ్. ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకుంటామంటే కుదరదు. ఓకే, టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. ఓకేనా, ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షెల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్. మీరు ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే స్పాట్లకు మిమ్మల్ని అలో చేయరు. ఫస్ట్ అసలు స్పాట్లో సీట్లు ఎవరికి రాని వాళ్ళకి ఇస్తారు యాక్చువల్గా. హవెవర్ సచ్ వేకెన్సీస్ షెల్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ త్రూ లాటరల్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రూ ఈసెట్. అయినా కొద్దిమంది క్యాన్సిల్ చేసుకుంటే మరి ఆ సీట్లు ఎలా ఫిల్ చేస్తారంటే, ఈ పాలిసెట్ పిల్లలు ఉంటారు కదా, పాలిటెక్నిక్ పిల్లలు లేటరల్ ఎంట్రీ ద్వారా ఆ సీట్లు, ఇప్పుడు ఒక కాలేజీలో 2 సీట్లు మిగిలాయి అనుకోండి, లాస్ట్ రౌండ్లో క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ 2 సీట్లను ఎట్లా ఫిల్ చేస్తారంటే, ఆ కాలేజీలో ఈసెట్ రాస్తారు కదా, డిప్లొమా చేసిన స్టూడెంట్స్ ఇంజనీరింగ్లకు రావాలంటే అక్కడ ఆ స్టూడెంట్స్కి అవకాశం ఇస్తారనమాట. ఇది స్పాట్ అడ్మిషన్. నేను ఇంకొక పాయింట్ చెప్పిన చూడండి, స్పాట్ అడ్మిషన్. ద స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ ఫర్ యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూట్ కాలేజెస్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. 16th రోజు పెడతారు క్లియర్గా ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్. ఇది ఓకే, మీకు ఆ పాయింట్ చూపిస్తారు చూడండి. ఏంటి అంటే, క్వాలిఫై కాకుండా మీరు స్పాట్ ద్వారా ఎంటర్ కావచ్చు, అదేంటో చూపిస్తారు చూడండి. ఆ పాయింట్ ఎక్కడుంది అనేది క్లియర్గా లాస్ట్ ఉంటుంది మీకు ఆ పాయింట్. కొద్దిమందికి ఈ పాయింట్ తెలియక అసలు ఆ స్పాట్ అడ్మిషన్ చూడండి, స్పాట్ అడ్మిషన్ ఇక్కడ ఇస్తారా. ఒక్క నిమిషం ఈ రూల్ చూపిస్తా. ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత ఫర్దర్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ షెల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ది కాలేజెస్ టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్ కదా, ఫర్ విచ్ టీజీ వెబ్సైట్ క్వాలిఫైడ్ ఆర్ నాట్ క్వాలిఫైడ్. చూడండి, క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్కి నాట్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ కూడా స్పాట్ అడ్మిషన్ పెడతారు. ఎవరికన్నా తెలియకుంటే చెప్పండి, ఎందుకంటే క్వాలిఫై కాలేదని మేనేజ్మెంట్లకి వెళ్తుంటారు వాళ్ళు. నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ సెక్యూర్ అడ్మిషన్స్ ఎల్స్వేర్ షెల్ ఓన్లీ బీ పర్మిటెడ్. ఎక్కడ అడ్మిషన్ రావద్దు, ఆ స్టూడెంట్స్ మాత్రమే స్పాట్ అడ్మిషన్లో పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు టీజీ వెబ్సైట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా, క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్కి. నెక్స్ట్, అండ్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ షెల్ బి ఫిల్డ్ నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఎంత క్లియర్గా ఇచ్చారు చూడండి, నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా అవకాశం ఇస్తారు. ఓకేనా, యాజ్ పర్ ది గైడ్లైన్స్ లైట్ డౌన్ అడ్మిషన్ జీవోస్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ది కన్వీనర్ ఫ్రమ్ ది టైమ్ టు టైమ్ ఇచ్చారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఇది ఎప్పుడు అని అంటే, మనకు ద స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ టు బీటెక్ ఫార్మసీ కోర్సెస్ ఇన్ యూనివర్సిటీ కాన్స్టిట్యూట్ కాలేజెస్ ప్రైవేటెడ్ కాలేజ్ విల్ బీ ప్లేస్డ్ వెబ్సైట్ 16th August ముందు పెట్టేస్తారు, ఆ లోపల మనకు పెట్టేస్తారనమాట. సో ఇవ్వండి టోటల్గా మీకు ఇప్పుడు సీట్స్ మంచి మీకు అనుకున్న కాలేజీలో సీట్లు వచ్చిన మా అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఎవరికన్నా సీట్ రాకుండా టెన్షన్ తీసుకోకండి, స్పాట్లో ట్రై చేయండి. నెక్స్ట్ స్పాట్ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా వస్తుంది మీరు ఫిక్స్ అయితే. ఓకేనా, జాగ్రత్తగా మీరు కాలేజీకి వెళ్ళి అవి చూసుకోండి.
ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని క్లాసెస్ మీకు బీటెక్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్ స్టడీని కూడా 100% ఉపయోగించుకోండి. ట్రై చేయండి, రాదు కదా అని అనుకోకండి, ట్రై చేయండి. అలా ట్రై చేసిన స్టూడెంట్స్కి 100 మంది ట్రై చేస్తే కనీసం 5-6 మందికి అయితే వస్తుంది ఖచ్చితంగా. అందులో మీరు ఉంటే చాలా సంతోషం కదా మై డియర్ స్టూడెంట్స్. ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్నల్ స్టడీయింగ్ తర్వాత స్పాట్ నోటిఫికేషన్ దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను, ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఫర్ యువర్ బీటెక్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.